ప్రారంభం కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది కాబట్టే అన్నట్లే ఇన్విటేషన్లో పెట్టారు. ఆయన చెల్లికి జరగాలి పెళ్లి, మళ్ళీ మళ్ళీ లాగా ఆ ఫ్లైఓవర్ కి శంకుస్థాపన జరగాలి, మళ్ళీ 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 చేస్తానే ఉన్నారు. సంతోషం, ఎప్పటికవుద్దో కూడా స్పష్టత ఇవ్వండి. అలాగే ఆడుతాం ఆంధ్ర అన్నది ముమ్మాటికి బోగస్, యువతని మోసం చేయడానికే చేశారు. 4.5 సంవత్సరాలు లేదింది ఈ వేసవి సీజన్లో. ఇదేనా వేసవి కాలవా? ఇదేనా వేసవి కాలవా? సెలవులు ఉన్నాయా? ఇప్పుడు ఎందుకు వచ్చేసి ఆడాలి అందరూ? పైపెచ్చి అంటారు 1 కోటి రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి అని. 1 కోటి రిజిస్ట్రేషన్స్ అంటే ఉన్న జనాభాలోనే 1/4. అంటే ప్రతి నలుగురు ఒక రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మరి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళారో మరి అయితే నాకైతే తెలియదు. మరి మీడియా వాళ్ళు చెప్పాలి, ఏనా ఒక్కలైనా రిజిస్ట్రేషన్స్ అయ్యారు. రిజిస్ట్రేషన్స్ కూడా వాలంటీర్లే. అది చేయకపోతే సంక్షేమ కార్యక్రమాలు కట్టని అన్నారు గారు తప్ప 345 మంది మాకు అసలు ఎవరు ఎక్కడ ఉన్నారు కాస్త చూపించండి అమ్మా బాబు. అంబట్ రాయుడు గారు కూడా ఆ వైసీపీలో జాయిన్ అయ్యాడు కాబట్టి ఆయనైనా కనబడతా ఉన్నారు. అది పక్కన పెడితే ప్రతి సచివాలయానికి స్పోర్ట్స్ కిట్లు 10,000 రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రతి సచివాలయానికి స్పోర్ట్స్ కిట్లు 10,000 రూపాయలు కేటాయిస్తున్నట్లు సుమారు 45 కోట్లు వెచ్చించామని అన్నారు. అసలు టెండర్లు పిలిచారా? కిట్లు ఎంత అయినాయి ఒక్కొక్కటి? టెన్నిస్ బాల్తో ఆడితే బ్యాట్లు ఇరిగిపోతున్నాయి. అవేం బ్యాట్లు అర్థం కావు, నాణ్యత లేదు, ఎంత ఖర్చు పెట్టారో చెప్పరు. మొన్న ఎంత గొప్పగా ఆడుతూ ఉన్నారంటే చర్చిపేటలోని లోదర్గిరిలోని మా క్రికెట్ టోర్నమెంట్, క్రిస్మస్ టోర్నమెంట్ ఫైనల్ సెలబ్రేషన్స్ అంటే నేను అనుశ్రీ గారు వెళ్ళాం. వాళ్ళు చెప్తా ఉన్నారు ఆర్గనైజర్స్ 2 టీములు రావాలట, ఒక టీమే వచ్చిందట, పైకి ఫోటోలు పెట్టాలట ఆడుతున్నట్లు. ఒక టీం 12 మంది ఇటారు నుంచున్నారట, ఫోటో పెట్టి మేము ఆడుతున్నామని పైకి పంపించారట. ఇలా ఆడుతున్నారు అన్నారు. మళ్ళీ దానికి అక్కడ డాక్టర్స్ రావడం, హెల్త్ చెకప్లు, వీళ్ళంత గట్టిగా ఆడేస్తున్నారు కాబట్టి రోజంతా వాళ్ళ ఆరోగ్యాలు అయిపోతున్నాయేమో అని. వాళ్ళ ఆరోగ్యాలు కాదు, మీరు మోసం చేసిన యువత మానసికంగా చాలా బాధపడతా ఉన్నారు. ఒక ఉద్యోగం లేక, ఒక కంపెనీ లేక, ఒక ఉపాధి లేక మానసిక ఒత్తిడితో ఉన్నారు. అలాంటి వారికి 4.5 సంవత్సరాల్లో నిజంగా కానీ మీకు విజన్ ఉండుంటే, మంచి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చుంటే ఆ మానసిక ఒత్తిడి కాస్త తగ్గేదేనేమో. ఇప్పుడు క్రీడా ప్రాంగణాలు లేవు, ఏ ప్రోత్సాహం లేదు, అన్ని మోసాలు చేసి పబ్బం గడుపుతా ఉన్నారు. అన్నిట్లోని అవినీతే. వీళ్ళకి శ్రద్ధ ఎక్కడ ఉంటా ఉందంటే పుష్కర్ ఘాట్. అవును, అక్కడ ఒక స్థానిక, అక్కడ ఈరోజు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే వినాయక చవితి చేస్తున్నాడు. అది జరగకూడదు. కట్. ఈట్ స్ట్రీట్ దగ్గరలోనే ఒక ఆడావిడ ఉంది, వైసీపీలో లీడర్. ఆవిడది ఈట్ అండ్ ప్లే రెస్టారెంట్ ఉంది. ఆవిడకి పెట్టాలి కాబట్టి వ్యాపారంలో ఈట్ స్ట్రీట్. అంటే మీ శ్రద్ధ అంతా ఇదే. అంతేగాని ఈ యొక్క పట్టణంలో యువత ఉన్నారు, వాళ్ళు ప్రోత్సాహం ఏ విధంగా ఇద్దాం, ఏ విధంగా వాళ్ళని సరైన మార్గంలో తీసుకెళ్దాం అన్న ఆలోచన అధికార పార్టీ వాళ్ళకి లేదు. మళ్ళీ స్పష్టంగా చెప్తా ఉన్నాం, మా దగ్గర జీవో